ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఏంటి ఆ గుడ్ న్యూస్ అనుకున్నారా? ఆ గుడ్ న్యూస్ నుంచి వీడియోలో చూసేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. ఓకే, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. జనరల్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ చందాదారులైన ప్రభుత్వ ఉద్యోగులకు అదిరే శుభవార్త. జీపీఎఫ్ ఖాతాపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. కాంట్రిబ్యూషన్ 5 లక్షలు దాటితే వడ్డీ వస్తుందా లేదా అనే విషయంపై క్లారిటీ ఇచ్చింది. ఈ క్రమంలో జీపీఎఫ్ రూల్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ లో చేరిన ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను జనరల్ ప్రావిడెంట్ ఫండ్ 5 లక్షలు మించి కాంట్రిబ్యూట్ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు వడ్డీ పేమెంట్ నిబంధనలపై క్లారిటీ ఇచ్చింది డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్. కాంట్రిబ్యూషన్ 5 లక్షలు దాటిన క్రమంలో వడ్డీ పేమెంట్ ఉండవన్న ఊహాగానాల నేపథ్యంలో క్లారిటీ ఇచ్చింది. ఇంతకీ కేంద్రం ఏం చెప్పిందంటే, జీపీఎఫ్ లేదా జనరల్ ప్రావిడెంట్ ఫండ్ అనేది ఒక రకమైన పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్. ఇది కేవలం భారత ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే అందుబాటులో ఉంది. ప్రభుత్వ ఉద్యోగులందరూ జీపీఎఫ్ అకౌంట్ తెరవడం ద్వారా జనరల్ ప్రావిడెంట్ ఫండ్ కు తమ సాలరీ నుంచి కొంత భాగాన్ని కాంట్రిబ్యూట్ చేసేందుకు అర్హులు. సర్వీస్ కాలంలో జీపీఎఫ్ అకౌంట్ లో జమ చేసిన మొత్తం రిటైర్మెంట్ తర్వాత ఒకేసారి పెద్ద మొత్తంలో చేతికి అందుతుంది. గత ఆర్థిక సంవత్సరం 2023-24 గాను జీపీఎఫ్ వడ్డీ రేట్ను 7.1% నిర్ణయించింది కేంద్రం సర్కార్. జీపీఎఫ్ లో కాంట్రిబ్యూషన్ కు 5 లక్షలు దాటినప్పుడు వడ్డీ వస్తుందా లేదా అన్న అంశంపై క్లారిటీ ఇస్తూ May 2, 2024 రోజున ఆఫీస్ మెమరాండం జారీ చేసింది డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్. ఈ విషయంపై మరోసారి సమీక్షించమని కేంద్రం ఆర్థిక మంత్రిత్వ శాఖతో సంప్రదించినట్లు తెలిపింది. ఈ క్రమంలో జీపీఎఫ్ కాంట్రిబ్యూషన్ 5 లక్షలు దాటినప్పటికీ వడ్డీ పేమెంట్ చేయాలని నిర్ణయించినట్టు తెలిపింది. అయితే అది ఆదాయపు పన్నుకు అనుగుణంగా ఉంటుందని తెలిపింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను మినహాయింపులకు లోబడి జీపీఎఫ్ లో మినహాయించబడిన 5 లక్షల కంటే ఎక్కువ మొత్తం కాంట్రిబ్యూషన్ పై వడ్డీ చెల్లింపు కోసం ఈ విభాగంలో సూచనలు స్వీకరించాం. అదనపు మొత్తానికి వడ్డీ చెల్లించిన విషయంపై మళ్లీ సమీక్షించాం. అలాగే ఆర్థిక మంత్రిత్వ శాఖతో సంపాదించిన తర్వాత కాంట్రిబ్యూషన్ కి 5 లక్షలకు మించినప్పటికీ వడ్డీ చెల్లించాలని నిర్ణయించాం అని డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్స్ విభాగం తెలిపింది. తాజా ప్రకటనతో చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్న సందేహాలు నివృత్తి చేసినట్లయింది. అలాగే చాలా మందికి వడ్డీ పేమెంట్లు ఉండనున్నాయి. థ్యాంక్ యూ.